ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటగా 2026 సంవత్సరం నూతన సంక్రాంతి శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా. మరి ఈ మకర రాశి వారందరూ కూడా ఆదాయాలు బాగా ఈ సంవత్సరం, ఈ వారంలో బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టుల్లో కేసుకేలా వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తరపుగా మీకు సక్సెస్ తీర్పులు అనేటటువంటివి వస్తాయి. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఇంకా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వ్యవసాయంలో కొత్త కొత్త రకాలు మీరు ఉపయోగిస్తూ కొత్త కొత్త టెక్నిక్స్ ద్వారా మంచి పంటను మీరు పండిస్తారు. అయితే లాభాల బాటలో వెళతారు, ఇల్లు కడతారు, స్థలాలు కొంటారు. అయితే రాహు కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మీరంతా కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అందరూ కూడా మీరు పందాలలో పాల్గొనడము, మందు తాగడము, ఇలా అన్నీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీరు చేసుకుని ధూమ్ధాముగా మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి మీకు చిన్ననాటి స్నేహితులంతా కూడా మళ్ళీ మీకు కలవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ మీరు చూపించుకుంటారు. కొంతమందికి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు మోషన్లో రక్తం పడ్డము, హాస్పిటల్కి వెళితే అది క్యాన్సర్ కణాలు డెవలప్ అయినాయి అని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భయపడకండి. అలోపతిక్ విధానాలలో కూడా మీకు ఈ యొక్క ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చేయించుకోవాలి కొంతమందికి. అందువల్ల పర్సనల్ చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఫోన్లు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పిల్లలంతా కూడా మీ యొక్క పిల్లలు ప్రేమ వ్యవహారాల్లోకి నిమగ్నమై చదువుల్ని పాడు చేసుకుని ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆడపిల్లలు కనుక ప్రేమ వ్యవహారంలో కొంతమందికి కనుక మోసం చేసినట్లయితే వీళ్ళు బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి దేవదాసులు మాదిరిగా అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా పెద్దలు, ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ పిల్లల యొక్క కాపురాల్లోకి వెళ్ళకూడదు. మనవళ్ళ యొక్క కాపురాల్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క వాళ్ళ జనరేషన్ గ్యాప్ వల్ల మీరు తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళ కాపురాలు పోయేలాగా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ సలహాలు వాళ్ళకి ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమి చేసుకోవాలి అని అంటే, మనం బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడము, బగళాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానము, హోమాన్ని చేసుకోవడము, అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రజపం చేసుకోవడం అనుష్ఠానము, అలాగే గురుచరిత్ర పుస్తకం చదవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.